రాజసుధా ఛానల్కి స్వాగతం. మన రాజసుధా ఛానల్ ద్వారా అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు ఎన్నో మనం తెలుసుకుంటున్నాం. అలాగే అనేక సందేహాలు నిత్య జీవితంలో మనకి ఏర్పడుతూ ఉంటాయి. ఆ సందేహాలకి శాస్త్రీయపరమైన సమాధానాలు ఎన్నో కూడా మనం తెలుసుకుంటున్నాం. అయితే మనం ఈరోజు తెలుసుకోబోయే పరిష్కార మార్గము పుత్ర సంతానం కలగాలంటే ఎవరిని పూజించాలి, పుత్ర సంతానాన్ని కాదు మరి చక్కగా వంశాభివృద్ధి జరగాలంటే ఏ దైవాన్ని ప్రార్థించాలో మనం తెలుసుకుందాం. చాలా మందికి వివాహమై సంతానం కలగకుండా ఈ రోజుల్లో అందరికీ ఆలస్యం అయిపోతుంది కదా. మరి పుత్ర సంతానం కానీ వారసత్వం కానీ మరి మీకు కలగడానికి చాలా మంది ఏమంటూ ఉంటారంటే వారసులు ఎవరూ లేరండి అంటూ ఉంటారు కదా. మరి పుత్ర సంతానం కలగడానికి అలాగే సంతాన ప్రాప్తికి కూడా చక్కగా మీరు పాల్గొన మాసంలో వచ్చే చవితి రోజు పుత్ర గణపతి వ్రతాన్ని చేయాలి. ఈ వ్రతం ఎలా చేయాలంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండండి. మరి కటిక ఉపవాసం ఉండద్దు, అనారోగ్య సమస్యలు వస్తాయి. మరి కటిక ఉపవాసం చేయలేని వాళ్ళు, ఆరోగ్యం సహకరించని వాళ్ళు ఏం చేస్తారంటే పొద్దున్నే పాలు మరి పచ్చి నువ్వులు బెల్లం కొద్దిగా తీసుకోవాలి. దీనివల్ల శక్తి బాగా పుంజుకుంటుంది. పాల్గొన మాసంలో వచ్చే చవితి రోజు మరి గణపతిని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి మరి సాయంత్రం చంద్రోదయ సమయాన్ని చక్కగా అష్టాదళ అయిన ముగ్గు వేసి దాని మీద చక్కగా ఒక గులాబీ రంగు బట్ట పరిచి ఒక కలశాన్ని ఏర్పరిచి మరి గణేష్ ప్రతిమని పెట్టి చక్కగా బాల సూర్యం దేవం మహాగణాధిపతిం ఈ మంత్రంతో చక్కగా పుత్ర గణపతిని మీరు పూజించినట్టయితే మరి పుత్ర సంతానం కలుగుతుంది. మరి ఎవరైతే సంతానం లేకుండా పుత్రులే కాదు చక్కగా అమ్మాయిలు అంటే సంతానవతులు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అందరూ పరిష్కార మార్గాలు పాటించడం ద్వారా చక్కగా చక్కటి సత్సంతానాన్ని మీరందరూ కూడా పొందే అవకాశం ఉంటుంది. మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్. మన రాజసుధా ఛానల్లో అనేక సమస్యలకి పరిష్కార మార్గాలు, మరి కొత్తగా మ్యారేజ్ గైడ్, పెళ్లి కాని యువతి యువకులకు ప్రత్యేకం, ఏ సంఖ్యలో పుట్టిన వాడిని వివాహం చేసుకోవాలి, ఇలా ఎన్నో మంచి విషయాలన్నీ కూడా చెప్తూ వస్తున్నాం. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్. సబ్స్క్రైబ్ చేయడానికి మీకు ఎటువంటి ఛార్జీలు కూడా అవ్వవు. కాబట్టి వీక్షించండి రాజసుధా ఛానల్, సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్.